మీరు చూస్తున్నారు జ్ఞానవిజన్ ని. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటని కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జ్ఞానవిజన్ని. యూట్యూబ్లో ఎవరు చెప్పలేని మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ని నేను మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉండే ఓల్డ్ ఫోన్ని సీసీటీవీగా మార్చుకోండి. మీరు ఎక్కడ ఉన్నా సరే లైవ్లో మీ ఇంట్లో ఏం జరుగుతుందని ఈ మొబైల్లోనే లైవ్లో చూసుకోవచ్చు. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైవ్లో సీసీటీవీ కెమెరా చూడాలనిపిస్తే మీరు 2 మొబైల్స్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి కిందున్న డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ పేరు వచ్చేసి సీసీటీవీ కెమెరా అన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సెటప్ చేసే ప్రాసెస్ రావాలి. కాబట్టి ఎలా సెటప్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇది ఇల్లీగల్ పర్పస్కి అయితే యూజ్ చేయకండి, ఇంట్లోనే సీసీటీవీగా యూజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ 2 మొబైల్స్లోనూ నేను ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నా. ఈ 2 మొబైల్స్లో సేమ్ జీమెయిల్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యాప్కి సంబంధించి అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత జీమెయిల్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, లాగిన్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా అది యూజ్ చేయాలో అని కనిపిస్తుంది. దాన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, నేను నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న మొబైల్ని సీసీటీవీగా మార్చుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే పైన ఒక కెమెరా సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కెమెరా సింబల్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కింద ఒక రన్ బటన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆ రన్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత రెండో మొబైల్లో అంటే రైట్ హ్యాండ్ మొబైల్లో సేమ్ జీమెయిల్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, లాగిన్ అయిన తర్వాత అన్నిటికీ అలౌ చేసేసి కింద ఒక ప్లే బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ ప్లే బటన్ నొక్కినట్లయితే కెమెరా యాక్సెస్ పిన్ అడుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే నొక్కేసి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న మొబైల్ ఫ్రంట్ కెమెరానే ఆన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు బ్యాక్ కెమెరా సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాక్ కెమెరా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మైక్రోఫోన్ అని, దీన్ని మీరు స్క్రీన్ క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు, వీడియో కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్ని మీరు ఎక్కడి నుంచి అయినా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు బ్యాక్ కెమెరా సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కెమెరా మోడ్కి వెళ్ళి కింద బ్యాక్ కెమెరా మోడ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ చేసుకున్నట్లయితే బ్యాక్ కెమెరా అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ మైక్రోఫోన్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని కనుక ఆన్ చేసినట్లయితే రైట్ హ్యాండ్లో ఫోన్ నుంచి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, అలాగే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు, మరి వీడియో కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను లైవ్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేను మొబైల్ని అటు ఇటు తిప్పి కూడా చూపిస్తాను, ఏ లెవెల్లో కనిపిస్తుందో మీరే చూడండి. ఇలా మీ ఓల్డ్ ఫోన్ని సీసీ కెమెరాగా మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్ని మీరు ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీ ఇంట్లోకి ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో అని చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటని కొట్టండి.